Hello everybody, welcome to my channel Vlog Canada. This is Prahalika Myakala for those who are visiting my channel for the first time. And Ivala, we have a very nice sunny day out in Canada. Don't forget to subscribe, like, share and comment down below what kind of videos do you want to see. సో ఇవాళ ఏం చేస్తున్నా అనుకుంటున్నారు? ఈ మంచి హ్యాపీ సనీ డే రోజు ఐఎమ్ ప్లానింగ్ టు గో గెట్ మై గ్రోసరీస్. అయిపోయినాయి నా దగ్గర ఇంట్లో అన్ని. సో ఐ థాట్ యూ గైస్ విల్ కమ్ అలాంగ్ విత్ మీ ఫర్ ద గ్రోసరీ షాపింగ్. కమ్ లెట్స్ సీ. ఇప్పుడు నేను కూడా ఈ లైన్లో నించోవాలి. సో ఇవాళ మనం ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినాం కదా, అండ్ వీ హ్యావ్ టు టేక్ అ కార్ట్. కానీ కార్ట్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే షాపింగ్ చేసుకున్న తర్వాత దే టేక్ అవే ద కార్ట్ విత్ దెమ్. అంటే చుట్టుపక్కల ఇల్లులు ఉంటే తీసుకొని పోతారు. సో దే హ్యావ్ అ ప్రొసీజర్. ఈ 25 cents ఉంది కదా, ఈ 25 cents పెట్టి వీ హ్యావ్ టు టేక్ అ కార్ట్. మళ్ళీ అక్కడ పెడితేనే 25 cents వెనక్కి వస్తాయి. సో ఇక్కడ ఇది లాక్ వేసి ఉంటుంది అనమాట ఆల్ ద టైమ్. ఇక్కడ 25 cents పెట్టడానికి ఒక స్లాట్ ఉంటుంది. ఇట్ సేస్ 25 cents. అండ్ ఇక్కడ ఈ 25 cents ఇన్సర్ట్ చేస్తే దిస్ థింగ్ విల్ కమ్ అవుట్. అండ్ గ్లవ్స్ వేసుకోలేదు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవన్నీ శానిటైజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం. ఒకరు కార్డ్ తెచ్చి పెడితే ఇమీడియట్గా శానిటైజ్ చేస్తారనమాట. వెజిటేబుల్స్ వాల్మార్ట్లో తీసుకుంటుండే నేను కెనడా వచ్చిన స్టార్టింగ్లో. అండ్ దే యూస్ టు బి అ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో అందుకని చెప్పి తర్వాత మెల్లిమెల్లిగా ఐ గాట్ టు నో, నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల దట్ ఫ్రెష్కోలో వెజిటేబుల్స్ ఇంకా చాలా టైప్స్ దొరుకుతాయి అండ్ దే ఆర్ అ లిటిల్ లెస్ ఎక్స్పెన్సివ్ అని. సో విల్ ఆల్సో సీ ఎంత రేట్స్ ఉన్నాయి ఇండియన్ ప్రైస్కి ఇక్కడ అని చెప్పి. ఓకే, చూడండి నిమ్మకాయలు. ఆరెంజా నిమ్మకాయనా అనే సైజు ఉంది కదా. అండ్ ఇట్ ఇస్ 69 cents. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 35 rupees ఈచ్ నిమ్మకాయ. సో మనకి ఇండియన్ నిమ్మకాయలు ఉన్నాయి చూడండి, ఇవి 20 cents అంట. ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 10 rupees ఉంటాయి ఇవి, 20 cents. సో వంకాయలు వచ్చేసి $1.99 పర్ ఎల్బీ అంట. ఎల్బీ అంటే 450 grams అప్రాక్సిమేట్గా. ఇక్కడ ఒక్కొక్క క్యూకంబర్ సైజ్ ప్రైస్ వచ్చేసి 88 cents, అంటే ఇండియన్ కరెన్సీలో 45 rupees ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చూడండి కాకరకాయ ఇట్లా కట్ చేసిన పీసెస్ లాగా అట్లా దొరుకుతుంది. అండ్ ఆల్సో ఫుల్ కాకరకాయ ఇట్లా కూడా దొరుకుతుంది. అండ్ వెయిట్ ప్రకారం ఇది ఎంత కాస్ట్ అని ఉంటుంది, $3.54, ఆల్మోస్ట్ 200 rupees ఇండియన్ కరెన్సీ ప్రకారం. మనకి అలోవెరా ఇట్లా దొరుకుతుంది, లైక్ ద హోల్ సక్యులెంట్ లీఫ్ లాగా మొత్తం దొరుకుతుంది, విచ్ ఇస్ $2.49 ఇండియన్ కరెన్సీ ప్రకారం, ఆల్మోస్ట్ 130 rupees, 140 rupees అది. అండ్ మష్రూమ్స్ చూడండి, లైక్ మొత్తం ఫుల్ సైజ్ మష్రూమ్ దొరుకుతుంది, $1.99 అంటే. అండ్ ఇవేమో స్లైజ్డ్ మష్రూమ్స్. బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళకి షాపింగ్ అవన్నీ టైం ఉండవు కదా, రెడీ టు కుక్ లాగా. అండ్ యూ హ్యావ్ కలర్ క్యాప్సికమ్. ఇక్కడ వీళ్ళు బెల్ పెప్పర్ అంటారు, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటాయి, పుల్లగా అట్లా. వీళ్ళు ఇక్కడ వంటలలో బాగా వాడుకుంటారు. అండ్ మనకి అది వచ్చేసి $3.49. అండ్ మన క్యాప్సికమ్ $1.99, విచ్ ఇస్ అరౌండ్ 110 rupees. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అన్ని ఎల్బీకి, పర్ ఎల్బీ 450 grams మాత్రమే. అండ్ చూడండి ఇక్కడ కూడా ఇంకా కీరా ఉన్నాయి, ఇవి $1.29. ఫీల్డ్ క్యూకంబర్స్ అంట. ఆలపీనో హాట్ పెప్పర్స్ చాలా కారం ఉంటాయి. గ్రీన్ మిర్చిలోనే ఇది ఒక వేరియంట్ మిర్చి, ఇది $4.49 పర్ ఎల్బీ అంట. అండ్ ఇది ఒకటి స్వీట్ పెప్పర్, దీంట్లో లెస్ స్పైస్ ఉండేది, $2.29. చూడండి
చూడండి మిర్చిలోనే ఇంకొక టైప్ హాట్ స్కాచ్ బోనే పెప్పర్స్ అంట. ఇవి కూడా $4.99, ఆల్మోస్ట్ 280 రూపీస్ ఇవి పర్ 450 grams. మనం రెగ్యులర్గా తినే బీట్రూట్ ఇది $1.49. అండ్ మన గ్రీన్ బీన్స్ తినేది విచ్ ఇస్ $2.99 పర్ LB, అంటే ఆల్మోస్ట్ 170 రూపీస్ ఫర్ హాఫ్ కిలో. వెరీ ఎక్స్పెన్సివ్ అండి, మనం సంపాదించేదంతా కూరగాయలకే వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఇస్ అగైన్ $2.49. దీస్ టొమాటోస్ ఇవి వచ్చి $2.79 ఉన్నాయి. ఇక్కడ చాలా వేరియంట్స్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ రెగ్యులర్ టొమాటోస్ ఇవి $2.49 అంట. అండ్ దీస్ గ్రేప్ టొమాటోస్ వీళ్ళు లైక్ నార్మల్గా తినేస్తారనమాట. ఇవి $1.69 అంట. చూడండి ఇక్కడ మన కొత్తిమీర ఇది 99 cents అంట, ఆల్మోస్ట్ 55 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. $1.49, $1.99 ఇవి. పొటాటో వేరియంట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 4-5 టైప్స్ ఆఫ్ పొటాటోస్. $1.49, $1 అండ్ $1.99, లైక్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి. ఇక్కడ ప్యాక్ లైక్ కొంచెం బేబీ పొటాటోస్ అంటే చిన్నగా లేవనుకోండి, బట్ మీడియం సైజ్డ్ రౌండ్ పొటాటోస్. ఈ బ్యాగ్ వచ్చి $3.99 అంట ఈచ్. దిస్ ఈజ్ 5 LB, 2.27 kilos. చూడండి ఆర్గానిక్ గార్లిక్ అంట, సో విచ్ ఇస్ $2.99. రెండు మాత్రం వచ్చేసి $1.49. ఇది కూడా $1.29. కొన్నిసార్లు ఇట్లా సేల్లో పెడతారు లాగ్ ప్రైజెస్ అని చెప్పి ఫ్రెష్కో వాళ్ళు, అప్పుడు తక్కువ పడతాయి మనకి కొట్టుకోవడం వస్తే, కొట్టుకునే కత్తులు ఉంటే, కొబ్బరి బొండం తాగాలని అనిపిస్తే ఈ కోకోనట్ వచ్చి $3.49 అంట. కెనడాలో అయితే యూజువల్గా కోకోనట్ వాటర్ ప్యాక్డ్ టెట్రా ప్యాక్స్ లాంటివి దొరుకుతాయి అనమాట. నేను ఎప్పుడు కోకోనట్స్ ఇట్లా చూడలేదు, ఎప్పుడో అప్పుడు ఇట్లాంటి అంతా జరుగుతుంటాయి అంతే. నేను యూజువల్గా ఇంట్లోకి తీసుకునే ఆనియన్ ఇవి సేమ్ ఇండియన్ ఆనియన్ లాగా ఉంటాయి అన్నమాట, అందుకని. అండ్ వీటి కాస్ట్ వచ్చి $1.99. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అన్నట్టు కాదు, దే కీప్ వేరియింగ్. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంకొక టైప్ ఆఫ్ ఆనియన్, ఇది ఆర్గానిక్ ఆనియన్ అంటే ఇది $4.49. మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇది $4.99, $5 ఆల్మోస్ట్. మరి క్యారెట్స్ కూడా ఉన్నాయి, క్యారెట్స్ $2.49. చూడండి ఇక్కడ ఇది ఏ మ్యాంగో అంటారో తెలియదు, బట్ కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటాయి కదా, తోతాపరి టైప్ టేస్ట్ చేస్తాయి ఇవి. సో ఐమ్ టేకింగ్ దిస్. అండ్ చూడండి కోకోనట్ ఇది $1.99 అంట. పైనాపిల్ ఈజ్ $2.99. మనం ఫ్రై చేసుకుంటాం కదా దోస్ బనానాస్, ఇది 99 cents, అంటే ఒకటి 54 రూపీస్, 55 రూపీస్. అండ్ మన రెగ్యులర్ మనం తినే బనానా ఇది పర్ LB కింద క్యాలిక్యులేట్ చేస్తారు, విచ్ ఇస్ $1 ఆల్మోస్ట్. దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రైజెస్, $1.69 నుంచి $1.99. గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ యాపిల్. ఇక్కడ యాపిల్ ఫార్మ్స్ ఉంటాయి బాగా, దెన్ దేర్ ఆల్ ఫేమస్. యాపిల్ పికింగ్ కూడా ఉంటుంది, నేను మీకు అది కూడా చూపిస్తా. ఇక్కడ మనకి పండు అయిన పపాయాస్ దొరకవు, కచ్చానే దొరుకుతాయి. సో ఇట్లానే కొనుక్కోవాలి మనము. వెయిట్ ఈచ్ వచ్చి $4.49. కొన్ని వెయిట్ ప్రకారం ఉండవు, ఇండివిజువల్ పీస్ లాగా ఉంటాయి అన్నమాట. అది ఎంత వెయిట్ అని ఉండని వాడిచ్చే కాస్టే మనం కొనుక్కోవాలి. నా ఫేవరెట్ ఫ్రూట్ $2.99 అంట ఇది.
బ్రెడ్స్ అండ్ బేకరీ సెక్షన్లో వెళ్ళాము. మీరు తినే ఫుడ్ మొత్తం ఇదే అనమాట. చీజ్ బన్స్, హాట్ డాగ్స్. ఈ బేగల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈట్ బేగల్స్ లైక్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ స్ప్రెడ్స్ ఉంటాయి, మధ్యలో స్లైస్ చేసుకుని టోస్ట్ చేసుకుని వాళ్ళ స్ప్రెడ్స్ యూజ్ చేసుకుని తింటారు అనమాట. గార్లిక్ చీజ్ అని స్ప్రెడ్స్ దొరుకుతాయి, నేను మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. అవి యూజువల్గా దాంట్లో పెట్టుకుని తింటాను. ప్రాన్స్ ఇది $9.99 అంట. ఓషియన్ ష్రింప్. ల్యాంబ్ లెగ్స్ అంట, ఇవి ఇట్లానే దొరుకుతుంది మీట్, ఫ్రోజన్ మీట్ ఎక్కువ. అండ్ దిస్ ఇస్ $23.30 ఫ్రోజన్ ల్యాంబ్ లెగ్స్ అంట. కనిపిస్తుందా? ఫ్రోజన్ ఫుడ్ వీళ్ళు తినేది లైక్ చాలా ఎక్కువ తింటారు. సో అందుకనే ఇంత హ్యూజ్ రెఫ్రిజిరేటర్లలో. అండ్ వీళ్ళు తినే క్యాన్డ్ ఫుడ్ అనమాట. పాస్తాస్ అవన్నీ ఎక్కువ తింటారు కదా, సో క్యాన్డ్ టొమాటోస్, బీన్స్ అవి బాగా యూజ్ చేస్తారు. ప్రాన్ లవర్స్, ష్రింప్ లవర్స్, కుక్ ష్రింప్ ఇది అంటే ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్డ్ ఉంటుంది అనమాట. హాఫ్ బాయిల్ చేసి ఫ్రీజ్ చేసి ఉంచుతారు. దిస్ $7, 340 గ్రామ్స్కి అంటే ఆల్మోస్ట్ 380 రూపీస్ ఇది కాస్ట్. ఫ్రోజన్ ఫిష్ ఇక్కడ ఫిష్ ఇట్లానే దొరుకుతుంది మ్యాక్సిమమ్. హలాల్ మార్కెట్ అని ఉంటుంది, నేను మీకు అది చూపిస్తాను ఫ్రెష్ ఫిష్ కోసము. అండ్ అంత టేస్టీగా ఉండాలనుకోండి, బట్ ఏం లేని దానికంటే ఏదో బెటర్ కదా. సో సేమ్ ఇట్లా నేను నగ్గెట్స్ అవన్నీ కూడా చికెన్ నగ్గెట్స్ అండ్ బేకన్ స్ట్రిప్స్ ఇట్లా దొరికి. బటర్ పీకెన్స్, కుకీస్, బ్రౌనీస్ వీళ్ళు ఇక్కడ బాగా తిని. వీళ్ళందరికి స్వీట్ టూత్ చాలా ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమమ్. సో ఏవో చేసుకుని తింటూనే ఉంటారు. అండ్ యాపిల్ పై ఇక్కడ లైక్ వీళ్ళకు ఉండే చాలా తక్కువ ఫెస్టివల్స్లో కదా, సో దే ఆఫెన్ మేక్ దీస్ యాపిల్ పైస్. అండ్ కమ్ ఇట్ సైడ్ చూడండి, మొత్తం ఆల్ వేరియంట్ చపాతీస్, టోర్టియాస్ అని అంటారు వీళ్ళు. మేథీ పరాటా, హోల్ వీట్ రోటీ, స్పైసీ పరాటా. కొంతమందికి చేసుకోవడానికి రాదు, సో మీరు ఇవి ప్రైస్ వచ్చి $2.49 అట్లా ఉన్నాయి. అండ్ ఈచ్ ప్యాక్లో అరౌండ్ 10 చపాతీస్ లాంటివి ఉంటాయి. సో మనము ఇది అఫోర్డబుల్, ఐ మీన్ లైక్ రీజనబుల్ ప్రైజే. సో వీ కెన్ గెట్ దాట్. నన్ను బతికించింది కెనడాలో అంటే ఇదే. యాక్చువల్లీ వచ్చిన ఫస్ట్ లిటరలీ 8 months నేను పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా విన్నా. దిస్ ఇస్ కాల్డ్ గార్లిక్ బ్రెడ్. బటర్డ్ గార్లిక్ అదంతా ఉంటుంది అనమాట విత్ హర్బ్స్. మనం నార్మల్గా ప్యాన్ మీద హీట్ చేసుకొని చపాతీలా కాల్చుకొని తినడమే దాన్ని. కెనేడియన్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. బాగా బటర్, చీజ్ ఇవన్నీ వాళ్ళ బ్రెడ్స్లలో యూజ్ చేసుకుంటారు కదా. ఇండియా నుంచి మీరు బట్టలు తక్కువ తెచ్చుకున్నా నష్టం లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం బాగా తెచ్చుకోండి, బికాస్ దిస్ ఇస్ ఆల్ మేడ్ ఆఫ్ వెనిగర్. లైక్ చాలా వరకు ఇలా వెనిగర్ ఉంటుంది అండ్ ఇట్ డజంట్ టేస్ట్ గుడ్. సో డోంట్ ఫర్గెట్ టు గెట్ యువర్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో మచ్. Thank you. I'm back from the grocery shopping and I just sanitized రాగానే. మీకోసమే కాదు, మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ ఇంట్లో వాళ్ళ సేఫ్టీ కోసం కూడా శానిటైజ్ చేసుకోండి. Don't forget that. And I'll see you in my next video with Process to Canada. Don't forget to subscribe to Vlog Canada. See you all in my next video. Bye.